డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆచార్య వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముఖ్యంగా అంటే ప్రతి క్యాలెండర్లో కూడా ఆస్పీషియస్ డేస్ ఉంటూ ఉంటాయి, శుభ దినాలు అని చెప్పే విధంగా. ఆ రోజులకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది? దానికి ఒక పేరు పెట్టి పండగ రోజు అని పిలిచి ఆ రోజు పిండి వంటలు వండుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఇంత రకరకాల ప్రొసీజర్స్ పెట్టడం జరిగింది కదా. ఎందుకు ఆ రోజు స్పెషల్? అంటే దేవుడు పలానా విషయం చేశాడు, దైవత్వం ఉంది అందులో అని అనడం కాకుండా మనుషులకు సంబంధించి ఆస్పీషియస్ డేస్ కు ఉండే ఎనర్జీస్ ఏ విధంగా ఉంటాయి, ఆ రోజులో మనం చేయాల్సిన పనులు ఏ విధంగా ఉండాలి? డెఫినెట్గా యూ విల్ గెట్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. రైట్, కమింగ్ టు ద టాపిక్. చాలా మంచి క్వశ్చన్. దిస్ ఈజ్ ద రైట్ టైం యాక్చువల్లీ. ఎందుకు రైట్ టైం అంటున్నాను? మీరు అడిగింది ఆస్పీషియస్ స్టఫ్ గురించి. దిస్ ఈజ్ ద రైట్ టైం అని ఎందుకు అంటున్నానంటే, ఇయర్లీ వన్స్ వస్తుంది అక్షయ తృతీయ. అండ్ ఇదే మంత్ మే 10th మనకి అక్షయ తృతీయ. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అన్నమాట. ఆస్పీషియస్ డే అని అంటాము. ఓకే, యా, ఇయర్లీ వన్సే వస్తుంది. అండ్ ఐఎమ్ ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ ఇన్ ఇండియా కాబట్టి దానికి రిలేటెడ్ మనం మాట్లాడదాం. ఓకే, అది కూడా ఒక శుభదినం కాబట్టి. యా. సో ఇంతకుముందు మీకు చాలా థింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇలా అమావాస్య, పౌర్ణమి, డివైన్ ఎనర్జీస్ ఎప్పుడు మనకి చాలా ఫాస్ట్గా ఉంటాయి, కాస్మిక్ రేస్ ఎప్పుడు మనకి డబుల్ ట్రిపుల్ మనం అట్రాక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ అన్నది వెరీ వెరీ పవర్ఫుల్ డే. ఆ రోజు విశ్వం నుంచి అద్భుతంగా బ్లెస్సింగ్స్ రాబోతూ ఉన్నాయి. ప్రొవైడెడ్ ఆ బ్లెస్సింగ్స్ మనం తీసుకోవడానికి ఓపెన్ అప్ అవ్వాలి. మన హార్ట్ పోర్టల్ ఓపెన్ అవ్వాలి, మన మైండ్ పోర్టల్ ఓపెన్ అవ్వాలి, మన బాడీలో ఉన్న న్యూరాన్స్ అన్ని ఓపెన్ అప్ అయితేనే ఆ రోజు డివైన్ పవర్స్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. సో శ్రద్ధగా వినండి. దిస్ మంత్ మే 10th మనకి రాబోతా ఉంది అక్షయ తృతీయ. అసలు విల్ డిస్కస్ అబౌట్ వర్డ్ వైజ్. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి, అసలు అక్షయ అంటే ఏంటి? అక్షయలో ఏ తీసిస్తే క్షయ. క్షయ అంటే ఎంప్టీనెస్, నాశనం అని అర్థం. అంటే మన దగ్గర ఏమీ లేదు అని అర్థం. క్షయ అంటే ఇట్స్ హయ్యెస్ట్ నెగటివ్ ఎనర్జీ ఉన్న వర్డ్. అంటే జీరోకి వెళ్ళిపోయాము, అన్ని అనారోగ్యాలే, అప్పులే, బాధలే, ఇంకా నాశనం, జీరో. పై నుంచి కిందకి పడిపోతే కెరియర్ పరంగా కానీ, ఫినాన్షియల్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఏ పరంగా అయినా నెగిటివిటీని అని చెప్పొచ్చు, జీరో అని చెప్పొచ్చు, నాశనం అని చెప్పొచ్చు. దానినే మనం క్షయ అంటాం. రాబోతుంది ఏంటి? అక్షయ తృతీయ. క్షయాకి ఆపోజిట్ అక్షయ, విచ్ మీన్స్ సంపూర్ణత్వం, విచ్ మీన్స్ అబుండెన్స్. అంటే అన్నిటినీ మనం కలిగి ఉంటేనే అక్షయ అని అర్థం. ఓకే, సో ఇది అక్షయ తృతీయ యొక్క మీనింగ్. అసలు ఈ నేమ్ ఎలా వచ్చింది అన్నది మళ్ళీ స్పిరిచువాలిటీ స్టఫ్లోకి వెళ్తా ఉంది. అది కన్ఫ్యూజ్ కావద్దు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో. అక్షయ తృతీయ రోజు మనం ఏమి చేయాలి? టు డూ లిస్ట్ అని చెప్పొచ్చు. ఆ రోజు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, దాని ద్వారా మనకి, మన కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలు కావచ్చు, అష్టైశ్వర్యాలు కావచ్చు, భోగభాగ్యాలు కావచ్చు, సిరి సంపదలు కావచ్చు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపారోభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, విశ్వ సంపద, వీటిని మనం ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అన్న విషయం మనం మాట్లాడదాం. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇయర్లీ వన్స్ వస్తుంది. రాబోతున్న మే 10th ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ డే. ముఖ్యంగా ఈ అనంత విశ్వ సబ్జెక్ట్ మీరు ఫాలో అవుతూ ఉంటే, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఓవరాల్గా ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించి, అనంత విశ్వశక్తికి సంబంధించి మీరు ఫాలో అవుదాం అనుకుంటే, ఓపెన్గా చెప్పిన మేనిఫెస్టేషన్స్ 1000 times ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది ఆన్ దట్ డే. ఓకే, ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క, మీరు మే 10th చేయబోతున్నది ఒక లెక్క. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. సో టు డూ లిస్ట్ మనం నార్మల్గా అక్షయ తృతీయ రోజు ఏం చేస్తారంటే, బయట ఒక టాక్ ఉంది, ఏమని, ఆ రోజు ఎక్కువ గోల్డ్ కొనాలి, గోల్డ్ కొంటే ఇంక జీవితాంతం ఇంకా గోల్డ్ కొంటూనే ఉంటాము, అక్షయగా ఉంటాము, అబుండెన్స్గా ఉంటాం అనుకుంటున్నారు. కానీ కొనాలా వద్దా అన్న టాపిక్ పక్కన పెడితే ఏ శాస్త్రంలో కూడా ఎక్కడా లేదు ఆన్ దట్ డే గోల్డ్ కొనాలని చెప్పి. మరి ఎందుకు ఇంత ఫేమస్ అయిపోయింది? మనం క్రియేట్ చేసుకున్నది, మన అవసరాలకు తగ్గట్టు మనం క్రియేట్ చేసుకునే అంతా కూడా. బట్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పిన, అక్షయ తృతీయ ఇస్ ద డే, గివింగ్ డే అని చెప్పొచ్చు. ఏంటి? గివింగ్, ఇవ్వడం కొరకే ఆ రోజున నియమించున్నారు. మన జీవితంలో చాలా సంఘటనలు మీకు జరిగి ఉంటాయి, అవే మీకు బాధపడతా ఉంటాయి. అప్పులు కావచ్చు, వ్యాపారం ఒక మంచి స్టేజ్కి వెళ్ళి కంటికి కనిపించిన స్టేజ్కి వెళ్ళిపోవడం కావచ్చు, ఉద్యోగంలో గ్రోత్ లేకపోవడము, అన్నీ ఉన్నా ఏదో లేనితనము, ఏదో ఒక సమస్య, అనారోగ్యం కావచ్చు.
ఫినాన్షియల్ ఏదో ఒక బాధ కావచ్చు, దేనికో ఒక ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఈ జన్మలో ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో అది ఈ జన్మ యొక్క కర్మ కావచ్చు, పూర్వ జన్మల యొక్క కర్మ కావచ్చు. కాబట్టి ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. సో వాటిని తీసేయడానికే ఈ రోజుని డిజైన్ చేయడం జరిగింది. సో అక్షయ తృతీయ ఈజ్ టు బై గోల్డ్ ఆర్ సంథింగ్ అని కాదు. అక్షయ తృతీయ ఈజ్ ద డే ఫర్ గివింగ్. ఇవ్వడం కొరకు ఆ రోజుని నిర్ణయించడం జరిగింది. ఏమి ఇవ్వాలి? 2 things ఉంటాయి. ఒకటి దక్షిణ అంటాము గురువులకి. ఇక్కడ కాంట్రవర్సీ అయిపోతా ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ నెగిటివిటీ మైండ్ సెట్. శ్రద్ధగా వినండి. అసలు హూ ఇస్ ద పర్సన్? అతను మెంటర్ అంటే ఏంటి, కోచ్ అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, ఆచార్య అంటే ఏంటి? మీ జీవితానికి ఒక ఎన్లైట్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తే, మీ జీవితానికి ఒక అర్థంని తెలియజేసిన వ్యక్తే, అసలు మన పుట్టుకకు కారణంను తెలియజేసే వ్యక్తే. అసలు ఏమీ చేత కాదు, అసలు జీవితమే ఎత్తుపోయింది అన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనే లైట్ని నింపే వ్యక్తినే గురువు అంట. వాళ్ళ ఆరా శిష్యుల మీద ఉంటే గనక, ఐఎమ్ సేయింగ్ నా, గురువుల యొక్క పాజిటివ్ ఆరా, పాజిటివ్ బ్లెస్సింగ్ కావచ్చు, పాజిటివ్ గ్రేస్ కావచ్చు, శిష్యుల మీద హార్ట్ఫుల్గా ఉంటే గనక ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ, ఆ ఆరా పడితే గనక 100% బ్లెస్సింగ్స్ వస్తాయి. సో అక్షయ తృతీయ ఈజ్ ద డే ఫర్ గివింగ్, ఇవ్వడం కొరకు. 2 things ఉంటాయి. ఒకటి దక్షిణ కావచ్చు, విచ్ మీన్స్ గురువులకి. రెండోది చారిటీస్ అంటాం. దాన్ని ఏమంటాం తెలుగులో? ఇవ్వడాన్ని. వీ హ్యావ్ టు దానం చేయడం. దానం, ఎగ్జాక్ట్లీ. ఒకటి దక్షిణ, ఇంకొకటి దానం, గివింగ్. ఆ రోజు మనం ఇవ్వాల. చెప్తా ఉన్నా, ది బెస్ట్గా ఇవ్వండి. చేసిన పని ది బెస్ట్ చేస్తే యూనివర్స్ మీకు ది బెస్ట్ ఇస్తుంది లైఫ్లో. డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, ఏదైనా సరే యూ హ్యావ్ టు గివ్ బెస్ట్. శ్రద్ధగా వినండి. ఏమి ఇవ్వాలి? అదే కదా పాయింట్. సమ్మర్లో ఉన్నాం. దిస్ ఈజ్ వెరీ హాట్ సిచ్యువేషన్. సన్నీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతీదీ కూడా శాస్త్రంతో లింకే, బట్ విశ్వానికి రిలేట్ చేస్తూ మనం చెప్తా ఉన్నాం. జస్ట్ కామన్ సెన్స్ పెట్టి వినండి. ఓకే, వాట్ యు ఆల్ డూ అంటే, మీరు ఏ ఊర్లో ఉంటున్నారో, ఏ విలేజ్లో ఉంటున్నారో, ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారో, డూ వన్ థింగ్. మట్టి కుండలు ఉంటాయి కదా, మట్టి కుండల్లో వాటర్ పెట్టి చలివేంద్రం అంటాం, అదొక్కటి చేయండి ఆ రోజు. రిక్వెస్ట్ అనుకోండి, సజెషన్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి. యూ డోంట్ నో, యూనివర్స్ నుంచి భయంకరంగా బ్లెస్సింగ్స్ రాబోతూ ఉన్నాయి. అష్టైశ్వర్యాలు మీకు, మీ కుటుంబానికి రావాలి అంటే ఆ రోజు ఇవ్వాల. గివ్ టు ద గురూస్ అండ్ గివ్ టు ద సొసైటీ. దానము, దక్షిణ. అందుకొరకే అక్షయ తృతీయ అన్న రోజు నిర్ణయించింది. ఎప్పుడైతే అది చేస్తామో పాత జన్మల యొక్క నెగిటివ్ కర్మలు స్టెప్ బై స్టెప్ తొలగిపోయి ఐశ్వర్యాలు వాళ్ళ ఇంట్లోకి రావడం స్టార్ట్. అసలు అష్ట అంటే 8. ఐశ్వర్యం అంటే చాలామంది ఓన్లీ డబ్బు, సక్సెస్ అని అనుకుంటున్నారు. నో, గోల్డ్, సిల్వరు, హెల్త్, ఫ్యామిలీతో గుడ్ రిలేషన్షిప్స్, ల్యాండ్ ఉండడం, ఫుడ్ ఉండడం, ఓకే, ధాన్యాలు, వీటన్నిటిని 8 అన్నమాట టోటల్. మన కిందన పనిచేసే మనుషులు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇవన్నీ 8. అష్టైశ్వర్యాలు అంటే సంపూర్ణత్వమైన జీవితాన్ని కలిగి ఉండడాన్నే అష్టైశ్వర్యాలు అంటారు. అందులో ఆరోగ్యం కూడా ఒకటి. సో అవి మీకు రావాలి అంటే ఈ ఒక్క పని చేయండి. దీనికి ఏమైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మీకు ఏం లేదు కదా. జస్ట్ ఒక కుండ ఎంత అవుతుంది? hundreds of rupees. చక్కగా వాటర్ పెట్టండి, జస్ట్ మీరు దానం చేయండి అంతే. యూ డోంట్ నో హయ్యెస్ట్ డివైన్ ఎనర్జీస్ ఆ రోజు మీ మీద ఎలా పడతాయంటే పెద్ద తుఫాన్లా మీ మీద పడ్డం స్టార్ట్ అవుతుంది. అష్టైశ్వర్యాలు మొదలవుతాయి. ట్రస్ట్ మీ, రాబోతున్న May 10th ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ డే. ముఖ్యంగా ఈ విశ్వానికి సంబంధించిన సబ్జెక్ట్ మీరు తెలుసుకున్నారు కాబట్టి బిగ్ వేలో మీకు బ్లెస్సింగ్స్ ఓపెన్ అవ్వాలి అంటే డివైన్ పవర్ నుండి కానీ, గాడ్ నుండి కానీ, యూనివర్స్ నుండి కానీ, స్పిరిచువాలిటీ నుండి కానీ, దిస్ ఈజ్ ద డే. ఒకటి వాటర్, అండ్ సెకండ్ థింగ్ అన్నదానం. ఓకే, అన్నదానం అంటే మళ్ళీ 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంటే అనట్లే. మీ ఇంట్లో ప్రిపేర్ చేసింది జస్ట్ ఒక పర్సన్కైనా ఫుడ్ ఇవ్వండి అంతే. హార్ట్ఫుల్గా ఇవ్వండి. హార్ట్ఫుల్గా, ఒక రైట్ ఇంటెన్షన్తో, రైట్ మైండ్ సెట్తో, గివింగ్ మైండ్ సెట్తో. ఎందుకంటే గివింగ్ పర్సనాలిటీ ఎవరికి ఉంటుందో యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా టాప్ టెక్నిక్స్. దయచేసి అర్థం చేసుకోండి. అక్షయ తృతీయ మీ కొరకే. క్రిస్టియనా? నో. ముస్లిమా? నో. హిందువా? నో. మనిషివా? చెయ్యి. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటా ఉన్నాం. రిలీజియన్తో సంబంధం లేదు. వీఆర్ ఆల్ వన్. వి ఆల్ ఆర్ డివైన్ సోల్స్. మనమందరము డివైన్ సోల్స్. మనందరిలోన దైవత్వం ఉంది.
మనమందరం ఒక్కటే. ఏ రిలీజియన్కి కోసినా కారేది బ్లడ్డే, కలర్ రెడ్డే, వైట్ ఉండదు. మనం కాక్రోచ్లం కాదుగా, అందరికీ అదే. అందరికీ డివైన్ పవరే, ఒకటే డివైన్ పవర్ అందరికీ. నేమ్స్ డిఫరెంట్. ఐ డోంట్ వాంట్ టు డిగ్ ఇన్ టు దట్ స్టఫ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏ నేషనాలిటీ అయినా సరే మనస్ఫూర్తిగా ఈ రెండు చేయండి. ఒకటి వాటర్ని ఆఫర్ చేయండి. యూ డోంట్ నో ఎలాంటి బ్లెస్సింగ్స్ యూనివర్స్ నుంచి రాబోతున్నాయి. మ్యాటర్ ఆఫ్ 21 to 30 డేస్లో మీరు చేంజెస్ చూసేస్తారు. ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్స్. ఆ చేంజెస్ చూసాక అగైన్ ఈ వీడియోలోకి వచ్చి కామెంట్ టైప్ చేయండి. ఐ వాంట్ టు సీ యువర్ కామెంట్. దట్స్ ఇట్. ఒకటి వాటర్, రెండోది ఫుడ్. ఇంకా చాలా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డెప్త్. బట్ ఈ రెండు థింగ్స్ చేయండి. ఇచ్చేటప్పుడు మీ మైండ్ ఎలా ఉండాలి? మిలీనియర్ మైండ్ సెట్ ఉండాలి, అబుండెన్స్ మైండ్ సెట్ ఉండాలి, లగ్జీరియస్ మైండ్ సెట్ ఉండాలి, రిచ్ మైండ్ సెట్, గివింగ్ మైండ్ సెట్తో ఉండాలి. ఇష్టంతో చేయండి. పాత జన్మల నుండి వచ్చిన కర్మలు కావచ్చు, ఈ జన్మలో ఉన్న కర్మల వల్ల అనుభవిస్తున్న బాధలు ఒక్కొక్కటి డిక్రీజ్ అయితే వస్తాయి. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ ప్రూవెన్ కాన్సెప్ట్. గోల్డ్ కొనేసుకుంటే ఇంకా జీవితాంతం గోల్డ్ కొనేస్తాము. బయట ఏం టాక్ నడుస్తూ ఉందో తెలుసా? గోల్డ్ కొనమన్నారని చెప్పి పర్సనల్ లోన్లు తీసుకొని గోల్డ్ కొంటా ఉన్నారు. గోల్డ్ వాల్యూ పెరుగుతుందో లేదో తెలియదు, కానీ ఈఎంఐ మాత్రం పెరుగుతూ ఉన్నాయని చెప్పారు. కామన్ సెన్స్ ఇంపార్టెంట్. యూజ్ చేయాలా మనం. ఎంతో కొంత భగవంతుడు ఇచ్చున్నాడు కదా, వాడాలి. ఈ 2 థింగ్స్ చేయండి. పెద్ద ఖర్చుతో కూడిన పని లేదు. వేరేగా మీరు టెంటలు వేసుకొని వంట మాస్టర్లకు పెట్టి ఫుడ్ ప్రిపేర్ చేసి భయంకరంగా చేయక్కర్లేదు. అట్లీస్ట్ ఇంట్లో ఉండింది ప్యాక్ చేసి ఒకరికి హార్ట్ఫుల్గా ఇవ్వండి. అమ్మ తినమ్మా అని చెప్పి ఎవరికో ఒకరికి. అండ్ వాటర్ ఆఫర్ చేయండి. అండ్ పెట్స్, థర్డ్ వన్, పెట్స్, మూగజీవులకి. ఎందుకంటే చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, యూనివర్స్తో మమేకమై ఉంటాయి. వాటి బ్లెస్సింగ్స్ మీకుంటే నరదిష్టి కూడా పరిగెడుతుంది మన నుండి. సో ఈ 3 థింగ్స్ ఆన్ May 10th అక్షయ తృతీయ రోజు హార్ట్ఫుల్గా చేసి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మీ మీద మీరు పెట్టండి. ఆ రోజు ఎక్కడికి వెళ్ళదు, వీలైతే లీవ్స్ తీసుకోండి. ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ ద డే. మీ కొరకే ఆ రోజు విజువలైజేషన్ మీద ఫోకస్ చేయండి, మనీ మెడిటేషన్స్ మీద ఫోకస్ చేయండి, ఎఫర్మేషన్స్ మీద ఫోకస్ చేయండి. నేను క్లాసెస్లో చాలాసార్లు చెప్తుంటాను, యాన్షియంట్ రెమెడీస్ అంట, స్పిరిచువల్ టెక్నిక్స్ చెప్తా ఉంటా క్లాసెస్లో. అవి ఇక్కడ రివ్యూలు చేయండి. ఐఎమ్ సారీ. అలాంటివి ఫాలో అవ్వండి. విస్పరింగ్, స్మరించండి, చాంటింగ్ చేయండి, స్క్రిప్టింగ్ చేయండి మీ కెరియర్ కోరు. యూనివర్సల్ సబ్జెక్ట్ టెక్నిక్స్ మీకేమేమి తెలుసో అవన్నీ మాత్రం మనస్ఫూర్తిగా రాబోతున్న May 10th అక్షయ తృతీయ రోజు చేయండి. చేస్తూ ఈ 3 పనులు చేయండి. మార్క్ మై వర్డ్స్, లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఆసమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ అబండెన్స్. నమస్తే. సో ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో మీ చేత చేయించడానికి వంశీ గారు సైతం రెడీగా ఉన్నారు. అదంతా వర్క్షాప్లో జరగబోనుంది. అందులోనూ ఈ మేలో ఆ వర్క్షాప్ అయితే జరగనుంది. కాబట్టి అలాంటి వర్క్షాప్ మీరు మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి, మీ సీట్లు పొందుపరచుకోండి. ఎందుకంటే సీట్లు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.